ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి 2024 సంవత్సర కాలములో మరి సెప్టెంబర్ నెల ఈ 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి మనం అందరం ఈ పగటి వేళంతా దేవుని మందిరములో చేరి ఆయనను ఆరాధించి ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి మరి 7 గంటల సమయంలో యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో కూడా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి మరి దేవుడు ఈ గొప్ప భాగ్యాన్ని మరి మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ప్రియ బిడలందరికీ కూడా పేరు పేరున యూట్యూబ్లో లైవ్ చూస్తున్న వారికి, ఫేస్బుక్లో లైవ్ చూస్తున్న వారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలు బట్టి మమ్మలను, మా పరిచర్యలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించాడు. మరి ప్రియమైన దేవుని బిడలారా, మీరందరూ కూడా బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి రాత్రి వేళ మన లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా లైవ్ కార్యక్రమానికి దగ్గరగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించే ముందుగా ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనము విందాం. మరి ప్రార్థనల్లో ప్రతి ఒక్కరూ కూడా మరి కళ్ళు మూసుకుని తల వంచుకుని వీలైన వారందరూ కూడా మోకరించడానికి ప్రయత్నించి మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనము విందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చోటున దేవుడు ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి మరలా సెప్టెంబర్ నెల 4వ ఈ పునరుద్ధానపు ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయా నాయన, ఈ దినం కార్యక్రమంలో మీరుండండి. వాతావరణాన్ని, కాలాన్ని, ఇంటర్నెట్ని, కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో లైవ్ని వీక్షిస్తున్న ప్రియా బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. ఎందరో బిడ్డలు, బలహీనులైన బిడ్డలు ఉన్నారు. వారి వ్యాధి బలహీనతలన్నిటినీ కూడా మీ హస్తముల చేత మీరు ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. అనేక మంది పరీక్షల కోసం నాయన డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అటు బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానం దయచేయండి. అయా మీరు సహాయం చేయండి ప్రభువా. వాక్య ధ్యానంలో మీరు ఉండండి, సహాయం చేయండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. రాత్రి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మా కార్యక్రమాన్ని మరి మీ బంధువులకు, ఇతరులకు షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మా ఛానల్ని మరి సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి మరి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. అలాగే మా పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట మరి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా సెప్టెంబర్ నెల 4వ ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి మనం అందరం కూడా ఈ పగటి వేళ అంతా దేవుని మందిరంలో మరి దేవుని యొక్క ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో మరి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారములో మరొక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, వాక్యాన్ని వినడానికి దేవుడు ఎంతో కృపా కనికరములను ప్రభు చూపించి ఉన్నాడు. రాత్రి దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా మరి పరిశుద్ధ గ్రంథము నుంచి మరి పరిశుద్ధుడును వైద్యుడైన లోకాసువార్త 10వ అధ్యాయము 15వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఒక చక్కటి మాట కనబడుతూ ఉంది. ఈ మాట ద్వారా మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఆత్మీయమైన జీవాహారము దేవుని వాక్యము మనకి ఈ రాత్రి మరి మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా లోకాసువార్త 10వ అధ్యాయము 15వ వచనం. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదానా, నీవు పాతాళము వరకు దిగిపోయేదువు అని బైబిల్లో యేసు ప్రభు ఈ మాట ఆయన చెప్తున్నాడు. కపెర్నహూము అనేది ఒక చక్కటి పట్టణం, చాలా విలువైన పట్టణం, సంపన్నమైన పట్టణం. ఆ కపెర్నహూములో రాజులు, అలాగే అధికారులు, సమాజ మందిరపు అధికారులు, అలాగే సాక్షాత్తు యేసు ప్రభు కూడా కపెర్నహూములో చాలా కాలం ఆయన నివసించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కానీ కపెర్నహూముని గురించి యేసు ప్రభు ఒక ఆశ్చర్యకరమైన మాట, మించుమించుగా కపెర్నహూమును చూసి ఒక విచారణకరమైన మాటను యేసు ప్రభు తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కపెర్నహూము పట్టణాన్ని నా యేసు ప్రభు ఇలాగా శాసిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడుదానా, నీవు పాతాళము వరకు దిగిపోయేదువు అని బైబిల్లో కపెర్నహూము పట్టణమును చూసి హెచ్చరిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ కపెర్నహూము పట్టణానికి అర్థం ఏమిటంటే పడిపోవడం. దేవుని వాక్య భాగంలో మానవ జీవితాల్లో కూడా ఈ రోజున కపెర్నహూము పట్టణములాగా పైకి చాలా డాంబికంగా కనబడి కొంతకాలం అయిన తర్వాత పడిపోయే మనుషులు చాలామంది ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఈనాడు సేవకులు కానీ, సంఘము కానీ, సంఘములో ఉన్న విశ్వాసులు కానీ కపెర్నహూము పట్టణములాగా ఎంతోగానో హెచ్చింపబడి, ఎందుకంటే మరి ఎంతగా హెచ్చింపబడి అంత దిగజారిపోతూ ఉన్న జీవితం కపెర్నహూము లాంటి జీవితాలు ఈనాడు చాలామంది కలిగి ఉన్నారు. అందుకే నా యేసు ప్రభు ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఓ కపెర్నహూము పట్టణమా, ఆకాశము మట్టుకు నీవు హెచ్చింపబడుదానా, నీవు పాతాళము వరకు దిగిపోయేదువో అని కపెర్నహూము పట్టణాన్ని గురించి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో కపెర్నహూము పట్టణాన్ని గురించి మత్తయి సువార్త, ఇదే వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదివినట్లయితే ఇక్కడ కూడా చెబుతూ ఉన్నాడు, కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడుద్వానా, నీవు పాతాళం వరకు దిగిపోయేదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడినడలా
అది నేటి వరకు నిలిచి ఉండును. కపెర్నహూము పట్టణములో ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఆ కపెర్నహూము పట్టణం చిట్టి చివరికి దిగజారిపోయి ఎక్కడికి పోయిందంటే పాతాళానికి దిగిపోయినట్టుగా, పాతాళం వరకు నెట్టివేయబడినట్టుగా కపెర్నహూము పట్టణాన్ని గురించి నా యేసు ప్రభు ఎంతో ఆవేదనగా, ఎంతో దుఃఖముగా, ఎందుకంటే కపెర్నహూము పట్టణాన్ని గురించి ఆయన ఎంతో నిట్టూర్పు విడుస్తున్నట్టుగా, దుఃఖిస్తూ ఉన్నట్టుగా, బాధపడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ కపెర్నహూము పట్టణములో చేసిన ఆ ఆశ్చర్యకరమైన క్రియలు, ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో, సొదొమలో చేస్తే ఆ పట్టణం ఎంతగా దీవించబడునో అని ప్రాధేయపడుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, కపెర్నహూము పట్టణములో రాజులు, అధిపతులు, అధికారులు యేసు ప్రభు కపెర్నహూము పట్టణాన్ని ఎంతగానో ఆయన ప్రేమించి ఎన్నో అద్భుతాలు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అలాంటి పట్టణము ఆకాశము మట్టుకు హెచ్చింపబడి చిటి చివరికి అది పాతాళము వరకు దిగిపోయెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా చక్కటి మాట బైబిల్లో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 13వ వాక్యాన్ని చదువుతున్నాను. నజరేతును విడిచి జెబూలూను, నఫ్తాలి ఈ దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి యేసు ప్రభు కాపురం ఉండనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ కపెర్నహూము పట్టణము మరి గలిలయ సముద్రానికి దగ్గరగా ఉన్న పట్టణం ఈ కపెర్నహూము పట్టణం. యేసు ప్రభు నజరేతును, అలాగే నఫ్తాలి, జెబూలూను ఇలాంటి ప్రాముఖ్యమైన పట్టణాలను విడిచిపెట్టి యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడంటే కపెర్నహూము పట్టణానికి వచ్చాడు. దేవుని వాక్య భాగములో కపెర్నహూము పట్టణం చాలా ఉన్నతమైన పట్టణం, చాలా సుందరమైన పట్టణం, చాలా గొప్ప పట్టణం. అటువంటి పట్టణం మరి ఎంతగానో పాతాళమునకు దిగజారిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యోహాను సువార్తలో కూడా దేవుని వాక్య భాగములో యేసు ప్రభు అక్కడ కాపురం ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అటు తరువాత ఆయనను, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి అని వాక్య భాగంలో చెప్తున్నాడు. యేసు ప్రభు తల్లి, తండ్రి, యేసు ప్రభు యొక్క సహోదరులు, ఆయన శిష్యులందరూ కూడా కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు వారు నివసించినట్టుగా, కొన్ని దినములు అక్కడ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఇలాగ కపెర్నహూము పట్టణం చాలా ఉన్నతమైన పట్టణం. ఇంచుమించుగా ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుకి కొంచెం ఇష్టమైన పట్టణం ఏదంటే కపెర్నహూము పట్టణం. ఆ పట్టణాన్ని యేసు ప్రభు ఎంతగానో ప్రేమించాడు. ఆ పట్టణం పట్ల యేసు ప్రభు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అటువంటి కపెర్నహూము పట్టణం చిట్టి చివరికి ఆకాశం మట్టుకు ఎందుకంటే హెచ్చింపబడి చిట్టి చివరికి పాతాళమునకు దిగిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్య భాగములో కపెర్నహూము పట్టణం అలా అయిపోవడానికి కారణం ఎందుకంటే ప్రవక్త ముందుగానే ప్రవచించినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రవక్త యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికే కపెర్నహూము పట్టణం ఆకాశము మట్టుకు హెచ్చింపబడి చిట్టి చివరికి పాతాళమునకు దిగిపోయినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయములో దేవుని వాక్యాన్ని చదివినట్లయితే 13వ వచనం కాడి నుంచి చదువుతున్నాను. యెషయా 14వ అధ్యాయము
13, 14, 15. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిదను, మహోన్నతితో నన్ను సమానిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివి. నిన్ను చూచి వారందరూ నిన్ను నిందించి నిదానించి చూచినట్లు ఇట్లు తలపోయెదరు అని బైబిల్లో చెప్తున్నాడు. చాలామంది ఇజ్రాయెల్ దేశం వెళుతున్నారు. ఇజ్రాయెల్ దేశం వెళుతున్నప్పుడు కపెర్నహూం పట్టణానికి వెళుతున్నారు. కానీ కపెర్నహూం పట్టణంలో రాయి మీద రాయి కూడా లేని పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. కారణం ఏంటంటే ఎంత పాతాళమునకంటే నరకములోకి, పాతాళములోకి ఎంత దిగిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, కపెర్నహూం పట్టణాన్ని గురించి ఆలోచన చేస్తే పాతాళమునకు దిగిపోవడానికి కారణం బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఆ కపెర్నహూము పట్టణాన్ని గురించి కాకుండా వ్యక్తిగతంగా నీవైనా నేనైనా మనం కూడా ఎందుకంటే చాలా మట్టుకు మనం కూడా ఆకాశమునంటున్నట్టు హెచ్చింపబడి చివరికి ఒక్కొక్కసారి పాతాళమునకు పడిపోయేవాళ్ళు, దిగిపోయేవాళ్ళు మరి దైవ సేవకులు ఉన్నారు, సంఘములో విశ్వాసులు ఉన్నారు. మన ఆత్మీయ జీవితం కూడా ఎంతో కపెర్నహూం అంత ఎత్తుకు హెచ్చింపబడి చిట్టి చివరికి ఒకేసారి పాతాళములోకి దిగబడిపోతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కపెర్నహూము ఆకాశము మట్టుకు హెచ్చింపబడి పాతాళం వరకు దిగిపోవడానికి కారణం ఒక 7 కారణాలు పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుతున్నాయి. కపెర్నహూము పాతాళమునకు దిగబడిపోవడానికి కారణం మొదటిది గర్వం అని బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. మనిషి కూడా ఎంతగానో హెచ్చింపబడి ఒకేసారి పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మానవుడి యొక్క జీవితంలో ఉన్న గర్వం అని దేవుని వాక్యాన్ని బట్టి బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యోబు గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. గర్విష్ఠులైన వారిని చూసి వారిని అనగగొట్టుము, దుష్టులు ఎక్కడ ఉన్ననో వారి అక్కడినే అనగదొక్కుదుమో అని బైబిల్లో చెప్తున్నాడు. గర్విష్ఠులైన వారిని చూసి వారిని వెంటనే ఏం చేయాలంటే అనగగొట్టాలి. దుష్టులు ఎక్కడైనా ఉన్నా వారిని అక్కడే అనగదొక్కాలని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక గర్వం మంచిది కాదు. గర్వపడితే ఖచ్చితంగా పాతాళమునకు ఏమైపోతారో దిగిపోబడతారు. కపెర్నహూము పట్టణము కూడా చాలా గర్వించింది. అందుకే పాతాళమునకు అది దిగబడిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మరి దేవుని వాక్య భాగములో 23వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఎవని గర్వము వానిని తగ్గించునో వినయ మనస్కుడు ఘనత నొందును అని జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనములో ఉన్న వాక్య భాగములో చెప్తున్నాడు. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు ఆయన చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కపెర్నహూము ఆకాశము మట్టుకు హెచ్చింపబడి పాతాళమునకు దిగిపోవడానికి కారణం కపెర్నహూములో ఉన్న ఆ పట్టణ ప్రజల్లో ఉన్న గర్వము ఆ పట్టణాన్ని అణిసివేసినట్టుగా ఈ దినాన మనుషుడు కూడా ఆత్మీయతలో ఎంతగానో హెచ్చింపబడి పాతాళములోకి పడిపోవడానికి కారణం మానవుడి యొక్క జీవితంలో గర్వం అని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కపెర్నహూము పాతాళమునకు దిగిపోవడానికి కారణం రెండవ కారణం బైబిల్లో
అహంకారం అనే మనస్సు, అహంకారం బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని వాక్యాన్ని చదువుతున్నాను. యెషయా 2వ అధ్యాయం 12వ వచనం. అహంకారతశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతికి యెహోవా నియమించి ఉన్నాడు, అవి అనగదొక్కబడును అని బైబిల్లో చెబుతున్నాడు. ఎందుకంటే అహంకార మనస్సు, అహంకారం. ఎందుకంటే కపెర్నహూము అహంకార పడడానికి కారణం ఏంటో తెలుసా? నాలో నుండి రాజులు వచ్చారు, నాలో ఉండి అధిపతులు వచ్చారు, నేను గొప్పదానిని అని అహంకారం పొందిన కపెర్నహూము పట్టణం ఆకాశము మట్టుకు హెచ్చింపబడి చివరికి పాతాళము వరకు దిగబడిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఒక మనుష్యుడు కూడా ఆకాశము మట్టుకు హెచ్చింపబడి చివరికి పాతాళమునకు పడిపోవడానికి కారణం అహంకారమైన మనస్సు. పరిశుద్ధ గ్రంథములో అహంకారం అనేది మంచిది కాదని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో అహంకార మనస్సు, కపెర్నహూము పట్టణములో అహంకారం ఉంది కనుక అది ఆకాశమునట్టు మట్టుకు హెచ్చింపబడి అది పాతాళమునకు దిగబడిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మూడవది, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్య భాగములో కపెర్నహూము పాతాళమునకు దిగిపోబడడానికి కారణం ఎందుకంటే కపెర్నహూము పట్టణములో దుర్మార్గులు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నారు. మలాకీ గ్రంథాన్ని చదివినట్లయితే అక్కడ వాక్య భాగములో చెబుతూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఏలయనగా నియమింపబడిన దినమున వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉందరు, వారిలో ఒకనికి వేరైననో చిగురైననో లేకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడని వాక్య భాగములో చెబుతూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో బైబిల్ ఎందుకంటే దుర్మార్గులు బైబిల్లో కనబడుతూ ఉన్నారు. అందుకే కపెర్నహూము పట్టణం దేవుని వాక్య భాగం మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనములో దేవుని వాక్య భాగంలో ఇక్కడ దుర్మార్గులు కనపడుతున్నారు. ఎవరైతే దేవునికి అవిధేయతగా దుర్మార్గంగా ప్రవర్తిస్తారో దేవుని వాక్య భాగంలో వాళ్ళు ఎంత హెచ్చింపబడినా ఒకనొక దినమున ప్రత్యేకంగా వాళ్ళు దేవుని వాక్య భాగములో వాళ్ళు ఖచ్చితంగా పాతాళమునకు దిగిపోబడుదురని బైబిల్లో చెబుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఎందుకంటే దుర్మార్గులు ఉండకూడదు. ఎందుకంటే సంఘాల్లో, దేవుని వాక్య భాగాల్లో, కుటుంబాల్లో దుర్మార్గత ఉండకూడదు. ఒకవేళ దుర్మార్గత ఉన్నట్లయితే ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన చివరికి పాతాళమునకు వాళ్ళు దిగబడిపోతారని వాక్య భాగములో మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో ఏలయనగా నియమింపబడిన దినమున వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె నుందురని వాక్య భాగములో చెబుతూ ఉన్నాడు. కనుక మరి కపెర్నహూము పట్టణము ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన చివరికి పాతాళము వలె దిగిపోవడానికి కారణం ఏంటంటే నేను దేవుని వాక్య భాగములో ఒకప్పుడు దైవ ప్రేమ కలిగిన కపెర్నహూము రాను ఆ ప్రజలలో, ఆ పట్టణములో దుర్మార్గత ఎక్కువైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎన్ని దేవుడు యేసు ప్రభు ఎన్ని ఆశ్చర్యకాలు ఎన్ని అద్భుతాలు చేసినా దుర్మార్గత ఎక్కువైంది కనుక ఆ పట్టణాన్ని గురించి యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, కపెర్నహూము పట్టణమా, ఆకాశం మట్టుకు నువ్వు హెచ్చింపబడిన దానా, నువ్వు చివరికి పాతాళమునకు దిగిపోబడదు అని వాక్య భాగంలో చెప్తూ అన్నాడు.
తర్వాత పరిశుద్ధ గ్రంథములో కపెర్నహూము మరి పాతాళమునకు దిగబడిపోవడానికి కారణము దేవుని వాక్య భాగములో బైబిల్లో వెతికినట్లయితే మరొక కారణం కనబడుతుంది. కపెర్నహూము పట్టణములో పాపం ఎక్కువైనట్టుగా, పాపం విస్తరించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే కపెర్నహూము పట్టణం, ఎందుకంటే పాపం విస్తరించడం ద్వారా దేవుని వాక్య భాగంలో కపెర్నహూము పట్టణం ఆకాశం మట్టుకు హెచ్చింపబడి అది పాతాళమునకు దిగబడిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. విలాపవాక్య గ్రంథం ఇర్మియా గ్రంథం ప్రక్కన ఉంటుంది. ఇర్మియా ప్రవక్త రాశాడు. విలాపి వాక్య గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేసేదను. కోప దినము యందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనక పోయినని బైబిల్లో చెబుతున్నాడు. వారి వారి పాపాన్ని బట్టి దేవుడంట వారి పాదపీఠాలను కూడా ఆయన జ్ఞాపకము చేసుకోడు అని ఖచ్చితంగా బైబిల్లో చెప్తున్నాడు. అక్కడ సియోను కుమార్తెను గురించి చెప్తున్నాడు. మేఘములతో కప్పబడి ఉన్నది, కానీ చాలా సౌందర్యము ఆకాశము నుండి భూమి మీదకి ఏం చేశాడంటే పడవేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కోప దినమందు ఆయన తన పాదపీఠాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోకపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దానికి కారణం ఏమిటంటే పాపం. పౌలు గారు కూడా చెప్తున్నాడు కదా, పాపం వలన వచ్చే జీతం మరణం అని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో కపెర్నహూము పట్టణం ఆకాశము మట్టుకు హెచ్చింపబడి పాతాళములోకి దిగిపోబడడానికి కారణము పాపం. పాపం బైబిల్లో చెప్తున్నాడు. పాపం పరిపక్వం అయ్యంట మరణానికి అంటదని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక పాపానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం కూడా ఎంతో హెచ్చింపబడి ఒకేసారి పడిపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న పాపం. బైబిల్లో చెప్తున్నాడు. పాపాన్ని కప్పుకోవడం కాదు, కానీ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధులుగా జీవించినప్పుడే దేవుడు మన జీవితాన్ని అప్పుడు హెచ్చిస్తాడని వాక్యం చెప్తూ ఉంది. తర్వాత పరిశుద్ధ గ్రంథములో దుష్టులు బైబిల్లో చెప్తున్నారు. పట్టణములు ఎప్పుడైతే దుష్టులు దుష్ట మృగాలు ఎక్కువవుతాయో అప్పుడు ఆ పట్టణం ఏమవుతుందంటే నాశనం అవుతుంది, పడిపోతుంది. బైబిల్లో చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 17వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. దుష్టులను దేవుని మరుచు జనులందరూ కూడా పాతాళమునకు దిగిపోబడుదురని బైబిల్లో చెప్తున్నారు. దుష్టులంట దేవుని మరుచు జనులందరూ కూడా పాతాళమునకు దిగిపోబడుదురని బైబిల్లో చెప్తున్నారు. దుష్ట సాంగత్యం మంచిది కాదు. ఈ రోజున క్రైస్తవులు దుష్ట సాంగత్యం, ఏ సాంగత్యాన్ని చేస్తున్నా, ఎవరితో స్నేహం చేస్తున్నాం. చాలామంది క్రైస్తవులు ఈనాడు సంఘాలు దుష్టులతోటి సహవాసం చేస్తున్నారు. దుష్ట సాంగత్యం మంచిదిగా. దుష్ట సాంగత్యం ద్వారా నీ ఆత్మీయ జీవితం ఎంతో హెచ్చింపబడిన నీ ఆత్మీయత పాతాళములోకి దుష్ట సాంగత్యం ద్వారా నువ్వు కోల్పోతావు. ప్రియమైన సహోదరులారా, దుష్టులు దేవుని మర్చిపోతారంట. దేవుని వాక్య భాగములో వారు పాతాళమునకు దిగిపోబడుదురని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఎందుకంటే కపెర్నహూము పట్టణం ఒక సందర్భంలో దైవభక్తి కలిగిన పట్టణం. రాజులు అభిషక్తులైన యేసు ప్రభు పట్టణంలో ఉన్నారు. క్రమేపీ ఆ పట్టణం దుష్ట సాంగత్యం ఎక్కువైంది కనుక ఆ పట్టణం ఆకాశము మట్టుకు హెచ్చింపబడి పాతాళము వరకు దిగబడిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దానికి కారణం దుష్ట సాంగత్యం బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 6వది దేవుని కార్యంలో చదివినట్లయితే బైబిల్లో అదే కీర్తన గ్రంథములో 78వ కీర్తన, దేవుని వాక్య భాగములో 78వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను.
ఆశ్చర్య క్రియలను ఆయన వారికి చూపిన ఆయన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఎందుకంటే కపెర్నహూము పట్టణములో యేసు ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అవన్నీ కూడా ఏమైపోయారు? మరిచిపోయారు. ఎందుకంటే ఆశ్చర్య క్రియలను మరిచిపోవడం ద్వారా, ఎందుకంటే ఆకాశము మట్టుకు హెచ్చింపబడిన ఆ కపెర్నహూము పట్టణం చివరికి ఏమైపోయిందంటే అది పాతాళమునకు కూలిపోయినట్టు, పడిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, మన ఆత్మీయ జీవితం కూడా దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలను కూడా మనం కూడా మర్చిపోతే మన ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగినా సరే మనం కూడా ఒకానొక సందర్భంలో కూలిపోవడానికి అవకాశం ఉంటుంది, పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత దేవుడు మన జీవితంలో చేసిన ఆశ్చర్య క్రియలను మనం మర్చిపోకుండా చూసుకోవాలి. ఎవరైతే ఆశ్చర్య క్రియలను మర్చిపోరో వారిని దేవుడు వర్ధిల్లింపజేస్తారు. ఎవరైతే ఆశ్చర్య క్రియలను మర్చుతారో వారిని ఖచ్చితంగా వారి పాతాళమునకు దిగిపోబడతారని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథములో కపెర్నహూము పట్టణం ఆకాశము మట్టుకు హెచ్చింపబడి పాతాళము వరకు దిగిపోవడానికి కారణం ఏంటంటే, కపెర్నహూము పట్టణములో పరిశుద్ధ గ్రంథములో వారు రక్షణ కర్తను ఏం చేస్తారంటే మరిచిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అందుకే ఆకాశం మట్టుకు హెచ్చింపబడిన కపెర్నహూము పట్టణం పాతాళం వరకు దిగబడిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. రక్షణ కర్తను ఏమయ్యారంటే వాళ్ళు మరిచిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున విశ్వాస జీవితంలో కూడా మన రక్షణను మనం మర్చిపోకూడదు. మనం రక్షింపబడ్డామని ప్రతిరోజు మనకు మన మనసులో, మన హృదయములో ఎప్పుడు కూడా రక్షింపబడ్డాం అనేది మన మనసులో ఉండాలి. ప్రియమైన సహోదరులారా, నువ్వు రక్షింపబడ్డావని నువ్వు అనుకుంటే సరిపోదు. ఆ రక్షణ ఎందుకంటే లోకంలో నీవు కనపరచాలి, ఆ రక్షణను కొనసాగించాలి. చాలామంది రక్షింపబడ్డామని దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, యెషయా గ్రంథంలో ఒక మాట కనపడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 17వ అధ్యాయం దేవుని వాక్య భాగంలో 10వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఎలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మరిచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములు నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావళులను నాటితివి అని బైబిల్లో చెబుతున్నాడు. కనుక రక్షణకర్తవైన దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణకర్తను నీవు మర్చిపోయినట్లయితే దేవుని వాక్య భాగంలో నీవు పాతాళమునకు దిగిపోబడతావని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, కపెర్నహూము పతనం అవ్వడానికి కారణం దేవుని వాక్య భాగంలో 7 కారణాలు ఉన్నాయి. 1 గర్వం, 2వది అహంకారం మనస్సు, 3వది దుర్మార్గులు ఉన్నారు, 4వది పాపం, 5వది దుష్టులు, 6వది ఆశ్చర్య క్రియలను మర్చిపోయారు, 7వది రక్షణకర్తయగు దేవుని వారు మర్చిపోయారు. కనుక కపెర్నహూము ఆకాశము మట్టుకు హెచ్చింపబడి అది చివరికి పాతాళం వరకు దిగిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దేవుని వాక్య భాగములో కపెర్నహూము పట్టణాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటుంది. కనుక కపెర్నహూము గురించి ఒక మంచి ఆధ్యాత్మికమైన పాఠం మన కపెర్నహూము పట్టణం ద్వారా మన జీవితానికి ఒక పాఠం నేర్పుతుంది. కనుక మరి దినాన దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో ఈ వాక్య భాగాన్ని మనం కూడా నేర్చుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినుకుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా
తలలు వంచుకొని కండ్లు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. అయా నాయన, ఈరోజు లోకాసు వార్త 10వ అధ్యాయం 15వ వచనములో కపెర్నహూము పట్టణం ఆకాశము మట్టుకు హెచ్చింపబడి అది చివరికి పాతాళం వరకు దిగిపోబడినట్టుగా బైబిల్లో చూస్తున్నా. అయా, ఈ వాక్య భాగం ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తారు. మేము కూడా మా ఆత్మీయ జీవితంలో ఎంతో హెచ్చింపబడి ప్రభువా, ఎంతో దిగబడిపోవడానికి కారణం ప్రభువా, ఈ కారణాలు అయి ఉండొచ్చు ప్రభువా. మొదటిది గర్వము నాయన, రెండవది అహంకారం, దుర్మార్గులు ప్రభువా, పాపము నాయన, దుష్టులు, ఆశ్చర్యక్రియలను మర్చిపోవడం నాయన, రక్షణకర్తయగు దేవుడిని మర్చిపోవడం ద్వారా, ఈ కార్యాల ద్వారా ప్రభువా లోకములో పడిపోయి నాయన వీటిని మర్చిపోవడం ద్వారా ప్రభువా ఆకాశం మట్టుకు హెచ్చింపబడి నాయన పాతాళం వరకు దిగిపోవడానికి కారణం నాయన ఈ రాత్రి వాక్యాన్ని విన్నాం. వాక్యాన్ని వినిన మేమందరం మీ వాక్యం ద్వారా సరి చేసుకుని నాయన మా ఆత్మీయతలో ముందుకు సాగడానికి సహాయం చేసి బలపరచండి. బలహీనముగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో ప్రభువా ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన మా ప్రియా బిడ్డలందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తురాలు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబర్ చేయాలని, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలని, మా పరిచర్య కోసం ప్రార్థన చేసి మా పరిచర్యకి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.